హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీటీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే రెండు కళ్ళ సిద్ధాంతంతో చంద్రబాబు నాయుడు మళ్ళీ తెలంగాణలో పాగా వేసేందుకు మరి ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏదైతే తన శిష్యుడు ఇక్కడ రేవంత్ రెడ్డి మరి ముఖ్యమంత్రి పీఠం చేపట్టిండో మళ్ళీ టీడీపీని ఇక్కడ తెలంగాణలో పునరుజ్జీవం పోసుకోవడానికి మరి మొన్నటి రోజున ఏదైతే చర్చల పేరుతోటి నానా హంగామా సృష్టిస్తూ మరి ఘన స్వాగతాలు ఏర్పాటు చేయించుకున్నాడు ఆయనే. ఆ తర్వాత మరి నిన్నటి రోజున ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీడీపీ కార్యకర్తల సమావేశం కూడా ఏర్పాటు చేసిండు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ కూడా అనూహ్యంగా టీడీపీ కార్యకర్తలు ఇక్కడ ఉన్నారని చెప్పి ఆయన మళ్ళీ తనకు తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళ లాంటివని చెప్పి అందుకే తాను విభజనకు ఒప్పుకోలేదని చెప్పి కూడా నిన్న చెప్పిన పరిస్థితి. మరి తెలంగాణ సుభిక్షంగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉండాలని ఎన్టీఆర్ ఇక్కడ తెలంగాణ హైదరాబాద్ కేంద్రంగానే పార్టీని స్థాపించింది కాబట్టి మరి ఈ తెలంగాణలో తెలుగుదేశం కొనసాగాల వద్దా అని చెప్పి కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరించిన పరిస్థితిని బట్టి ఇక్కడ మళ్ళీ తెలంగాణ మీద గుత్తాధిపత్యం చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. గత 10 సంవత్సరాల పాటు కేసీఆర్ ఇక్కడ మరి గత ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉన్నదో అప్పుడు హైదరాబాద్లో కాలు పెట్టడానికే జంకిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు యథేచ్ఛగా ఇందులో అడుగుపెట్టడమే కాదు తెలంగాణ హైదరాబాదును గుప్పిట పెట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్న పరిస్థితిని మరి ఇక్కడ తెలంగాణ వాదులు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక మరోవైపు రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేనే మరి తిరుగుబాటు బావుట ఎగరవేసిండు. ఏదైతే వాకిటి శ్రీహరి ఎమ్మెల్యే ఉన్నాడో ఆయనే ఇది ప్రజాపాలన రెడ్ల పాలన అని చెప్పి మరి ఇక్కడ సామాజిక మాధ్యమాల ద్వారా ఆయన అసంతృప్తిని వెళ్ళగొక్కిన పరిస్థితిని ఏదైతే రేవంత్ రెడ్డికి సంబంధించి మరి మొత్తం పూర్తి స్థాయిలో సిపిఆర్ఓ కానుంచి మొదలు పెడితే ఓఎస్డి కానుంచి మొదలు పెడితే ఆయనకు సంబంధించిన సలహాదారులను మొదలు పెడితే మరి ఇక్కడ ఏదైతే తన సొంత జిల్లాలో కూడా 7 రెడ్లకు అవకాశం ఇచ్చిండు, ఎంపీకి కూడా రెడ్డిగానే అవకాశం ఇచ్చిండు. అదేవిధంగా అగ్రవర్ణానికి సంబంధించిన జూపల్లి కృష్ణారావుకు మంత్రి పదవి ఇచ్చిండు. అదేవిధంగా ఎమ్మెల్సీగా కూడా మరి ఆయననే రెడ్డినే నిలబెట్టిండు అని చెప్పి ఏదో మరి ఎన్నికల ముందు ఇక్కడ బీసీలను ఏదో బిచ్చం వేసినట్టుగా వాళ్ళకు చెవులను సంతోషపెట్టే విధంగా ముదిరాజులకు ఇక్కడ మంత్రి పదవి ఇస్తామని చెప్పి మాట ఇచ్చిండు. కానీ ఆ దిశగా ప్రయత్నాలు మాత్రం చేయడం లేదు. ఇది కేవలం బీసీలను వాళ్ళను ఏదో ఆశ చూపి ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి తప్ప చిత్తశుద్ధి లేదు అని చెప్పి సొంత పార్టీ ఎమ్మెల్యే సొంత జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే తిరుగుబాటు బావుట ఎగరవేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా ఏదైతే ఖమ్మంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడో ఆ రైతు కుటుంబాన్ని నిన్న రోజున బీఆర్ఎస్ మరి నాయకులందరూ కూడా పరామర్శించి వారికి సాయం అందించిన పరిస్థితి. దాంతో మరి తప్పనిసరి పరిస్థితుల్లో బట్టి విక్రమార్క కూడా ఆ రైతు కుటుంబాన్ని పరామర్శించారు నిన్న. కాకపోతే దానికి సంబంధించి నష్టపరిహారానికి సంబంధించి ఎలాంటి హామీ మాత్రం ఇవ్వలేదు. దానికి తోడు ఎవరివైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో మరి ఆ కూరపాటి కిషోర్ అనే కాంగ్రెస్ నాయకుడు బట్టి విక్రమార్క అనుచరుడు ఈయన పరామర్శ అనంతరం ఆ ఇంటికి వెళ్ళడం మరి ఇక్కడ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు నిందితులు ఎంతటి వారైనా కఠిన శిక్షలు మరి తప్పవని హెచ్చరిస్తూనే నిందితుని ఇంటికి స్వయంగా ఆయన వెళ్ళడంతో ఇంకా బాధితులకు ఏ విధంగా న్యాయం జరుగుతుందని చెప్పి ఇక్కడ ప్రశ్నిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి నిందితుడిగా పేర్కొంటున్న వ్యక్తి ఇంటికి వెళ్ళి ఆయనను పరామర్శించడం ఇదెంతవరకు సమంజసం అని చెప్పి తెలంగాణ సమాజం రైతాంగం అంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితిగా. మరోవైపు నిరుద్యోగుల సమస్యను మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి దాన్ని పట్టించుకోవడం లేదనడానికి సాక్షాత్కారం నిన్నటి రోజున ఏదైతే మరి గ్రూప్ 1కు సంబంధించి అర్హుల జాబితాను విడుదల చేసిరు, దానికి సంబంధించి 1:15 విడుదల చేసిరు. నిరుద్యోగులంతా కూడా గత 10-12 రోజుల నుంచి మరి 1:100 కోసం తీవ్రంగా మరి పోరాటం చేసినప్పటికీ కూడా వాళ్ళ పోరాటాన్ని పెడచెవిన పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఖచ్చితంగా 1:15 మరి దాన్ని డిక్లేర్ చేస్తూ నిన్నటి రోజున అర్హుల జాబితాను విడుదల చేసింది. అదేవిధంగా డిఎస్సి మరి రద్దు కోరుతూ అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల్లో పెంపు అదేవిధంగా 46 జీవో మీద కూడా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు సరికదా. వాళ్ళ ఏదైతే డిమాండ్లను కనీసం పరిగణలో తీసుకున్న పరిస్థితి కూడా లేదు. మరోవైపు కోదండరాము, తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తులు మన దిశగా ప్రయత్నం చేసిన పాపాన పోలేదు. కేవలం నిరుద్యోగులను రెచ్చగొట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేలు జరిగే విధంగా ప్రయత్నం చేసిన వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంతో చర్చించి నిరుద్యోగులకు మేలు చేసే కార్యక్రమాలకు మాత్రం ఏమాత్రం ముందుకు రాని
పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు జాబ్ క్యాలెండర్ తీసుకొస్తామని మాత్రం చెప్తా ఉన్నారు. దాని మీద కూడా ఇంకా ఎలాంటి దిశానిర్దేశం లేని అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఇప్పటికి 7 నెలల కాలం పూర్తయిపోతూ ఉన్నది. మరి 8వ నెల నడుస్తూ ఉన్నది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు మరి జాబ్ క్యాలెండర్ దిశగా అడుగులు వల్లేదు. ఇంకా 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? మాకు ఇప్పటికిప్పుడు 2 లక్షల ఉద్యోగాలు అవసరం లేదు, కనీసం 30,000 ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పినా కూడా దానికి ప్రభుత్వం సుముఖంగా లేని పరిస్థితిని బట్టి ఈరోజు నిరుద్యోగులకు ఏ విధంగా అన్యాయం జరిగింది, నిరుద్యోగులను రెచ్చగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధి పొందిన తర్వాత నిరుద్యోగులను కరివేపాకులాగా ఏ విధంగా తీసేసిందనే దానికి ఇప్పుడు నిలువెత్తు సాక్షాత్కారంగా మనం ఇక్కడ గమనించవచ్చు. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే ఇదేనా కాంగ్రెస్ న్యాయం? అన్నదాతల ఉసురు తీసిన రేవంత్ సర్కార్, అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రభాకర్ ఆత్మహత్య. రైతుకు అన్యాయం చేస్తే అగ్గి పుట్టిస్తామంటున్న బీఆర్ఎస్, ప్రభాకర్ కుటుంబానికి అండగా నిలుస్తాం. పల్లా నిరంజన్ రెడ్డి బీఆర్ఎస్ నేతల భరోసా. రైతు మృతిపై సమగ్ర విచారణకు డిమాండ్. బాధిత కుటుంబానికి 2 లక్షలు అందజేస్తా అని చెప్పి రైతు ప్రభాకర్ ఏదైతే మరి వీడియో తీసుకొని మరి తన భూమిని కబ్జా చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. అందులో ప్రధానంగా కూరపాటి కిషోర్ అనే వ్యక్తి మరి తన భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడని చెప్పి మరి ఇక్కడ ఆత్మహత్యకు పాల్పడ్డాడో. మరి ఖమ్మం జిల్లాకు సంబంధించిన 3 మంత్రులు కూడా ఇప్పటి వరకు కనీసం మరి వాళ్ళ ఇంటి వైపు చూడలేదు. నిన్నటి రోజున బీఆర్ఎస్ వెళ్ళడంతో హడావిడిగా బట్టి విక్రమార్క కూడా మరి ఇక్కడ నిన్నటి రోజున మరి బాధితులకు పరామర్శించిన పరిస్థితి. అదేవిధంగా నమస్తే కథనంతో కదిలిన ప్రభుత్వం, రైతు కుటుంబానికి డిప్యూటీ సీఎం పరామర్శ. నిందితుడి ఇంట్లో బట్టి మీటింగ్పై వివాదం అని చెప్పి ఇక్కడ పరామర్శ అనంతరం తిరిగి మళ్ళీ ఏదైతే మరి ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కూరపాటి కిషోర్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి మరి ఇక్కడ డిప్యూటీ సీఎం మరి ఇక్కడ ఆయనను పరామర్శించడం ఏదైతే మరి ఇక్కడ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ బాధిత కుటుంబానికి న్యాయం జరగాలంటే మరి ఇక్కడ ఏదైతే నిష్పక్షపాతంగా విచారణ జరగాలి. మరి సాక్షాత్తు ఇక్కడ డిప్యూటీ సీఎంఏ వాళ్ళ ఇంటికి వెళ్ళిండు అన్నాక ఇంకా ఏ రకంగా నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందనే అంశాన్ని ఇక్కడ మనం ప్రజలందరూ గమనించాలి. ఇక్కడ ఏదైతే నిందితుడు ఉన్నాడో ఆ నిందితుడిని మరి తక్షణం అరెస్ట్ చేసి విచారించాలని ఆదేశించాల్సిన బట్టి విక్రమార్క మరి ఏదైతే అబ్స్కాండింగ్లో ఉన్నాడో కూరపాటి కిషోర్ ఆయన ఇంటికి వెళ్ళిండు. ఆయన పోలీసుల ముందే దర్జాగా పోలీసుల మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్ళి మరి బట్టి విక్రమార్కతో సమావేశమైన పరిస్థితిని బట్టి చూస్తే కాంగ్రెస్ బాహాటంగానే నిందితులకు అండగా నిలుస్తుంది, మరి నిందితులను తప్పించడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువడుతున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. 24 గంటల్లో 4 రైతుల ఆత్మహత్య. సాగకపోవడంతో అప్రపాలు, రుణభారంతో 3 రైతులు, భూ సమస్యతో మరొకరు బలవన్మరణం. ఒకవైపు సాగక మరోవైపు సర్కార్ భరోసా కారణంగా రైతుల ప్రాణాలు తీసుకుంటున్నారు. 24 గంటల్లో 4 రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. కొత్తగూడెం, వరంగల్, జనగామ జిల్లాల్లో 4 రైతులు ఆత్మహత్యకు పాల్పడగా మరో 2 మృత్యువుతో పోరాడుతున్నారు అని చెప్పి ఇక్కడ కాలం కలిసిరాక అదేవిధంగా ప్రభుత్వ సాయం అందక మరోవైపు ఏదైతే కాంగ్రెస్ అధికార పార్టీ నాయకులు మరి ఇక్కడ భూములు గుంజుకుంటున్నారని చెప్పి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బట్టి చూస్తే మరి రైతులకు ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకమైన తిప్పలు ప్రారంభమైనాయి. దానికి తోడు ఇక్కడ ప్రకృతి కూడా మరి సహకరించకపోవడంతో అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఆటో డ్రైవర్ బలవన్మరణం. మిర్యాలగూడలో రైలు కింద పడి ఆత్మహత్య. ఫ్రీ బస్సుతో ఆటో నడవక ఆర్థిక సమస్యలు అని చెప్పి మరి ఇక్కడ ఇటు రైతులు ఈ రకంగా ఇబ్బందులు పడుతూ ఉంటే ఆటో డ్రైవర్లు ఏదైతే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చిందో దాంతో మరి ఇక్కడ ఈఎంఐలు కట్టలేక కుటుంబాన్ని పోషించుకోలేక వేరే పని చేయలేక మరి బలవన్మరణాలకు పాల్పడుతున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. గ్రూప్ 1 ఫలితాలు విడుదల. 1:50 ప్రకారమే మెయిన్స్కి ఎంపిక. కొత్తగా షార్ట్ ఫాల్ విధానం. మొత్తం 563 పోస్టులకు గాను 31,382 మంది అభ్యర్థులకు అవకాశం. ఫలితాలతోనే తుదికి విడుదల చేసిన టీజీపీఎస్సీ. ఫైనల్ కీలో 2 ప్రశ్నల తొలగింపు, మరొకటి మార్పు. టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను ఆదివారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో 563 పోస్టుల భర్తీ కోసం జూన్ 9న 31 జిల్లాల్లో నిర్వహించిన ఈ పరీక్షలో 1:50 నిష్పత్తి ప్రకారమే అభ్యర్థులను మెయిన్స్కి ఎంపిక చేశారు. దీని ప్రకారం 28,150 మందికే మెయిన్స్ రాసే అవకాశం ఉంటుంది. ఈసారి షార్ట్ ఫాల్ విధానం అమలు చేయడంతో మెయిన్స్కు 31,382 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. 3,232 మందిని అదనంగా ఎంపిక చేయడంతో 1:57 నిష్పత్తిలో అభ్యర్థులకు అవకాశం దక్కిందని అధికారులు చెప్తున్నారు. మెయిన్స్కి ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్ల వివరాల జాబితాను టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేశారని చెప్పి ఏదైతే 563 పోస్టులకు గాను మరి ఇక్కడ 31,382
మంది అభ్యర్థులను ఇక్కడ మరి అర్హులుగా ఎంపిక చేసిర్రు ఏదైతే మెయిన్స్ రాయడానికి. మరి 1:100 కోసం ఒకవైపు నిరుద్యోగులు 9-10 రోజుల నుంచి 10-12 రోజుల నుంచి మరి తీవ్రంగా పోరాటం చేస్తున్నా కూడా మరి వాళ్ళ పోరాటాన్ని లెక్క చేయకుండా టీజీపీఎస్సీ మరి 1:50 ప్రకారమే ఇక్కడ విడుదల చేసింది. దాంతో రగులుతున్న నిరుద్యోగులు డిమాండ్లను పట్టించుకుని ప్రభుత్వం సర్కార్ తీరుపై బగ్గుమన్న అభ్యర్థులు 1:100 హామీని విస్మరించి గ్రూప్ 1 ఫలితాల వెల్లడిపై ఆగ్రహం. గవర్నర్కు ఫిర్యాదు చేసేందుకు రెడీ, చెలో ఢిల్లీ చేపడతామని హెచ్చరిక. ఎన్నికల్లో మాటిచ్చిన రాహుల్ ప్రియాంకలను నిలదీతకు యోచన. డిఎస్సి 3 నెలల వాయిదా కోరుతూ నేడు విద్యాశాఖ కార్యాలయం ముట్టడి అని చెప్పి మరి ఇక్కడ ఒకవైపు ఏదైతే 1:100 కోసం పోరాటం చేసిండ్రో అది నెరవేరలేదు. ప్రభుత్వం వల్ల ఏదైతే మరి హామీ ఇచ్చింది గత ప్రభుత్వ హయాంలో పిసిసి అధ్యక్షునిగా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాగానే ప్రభుత్వం ఏర్పడంగానే 1:100కి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చిండు. మరి దాన్ని నెరవేర్చలేదు సరికదా. డిఎస్సి మరి వాయిదా కోసం మరో పోరాటానికి సిద్ధమైంది. ఈరోజు విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించడానికి మరి ఇక్కడ పెద్ద ఎత్తున నిరుద్యోగులు సిద్ధం అవుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. సర్కారు చదువు సర్వనాశనం, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు సహా అన్నీ కొరతే. విద్యాశాఖ ముఖ్యమంత్రి వద్ద ఉన్న పట్టింపు లేదు. మన ఊరు మనబడి సీఎం బ్రేక్ఫాస్ట్ కొనసాగించాలి. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ అని చెప్పి మరి ఇక్కడ సర్కారు చదువులు నాశనం అయిపోతున్నాయని చెప్పి ఇక్కడ మాజీ మంత్రి హరీష్ రావు గారు ఆవేదన వ్యక్తం చేస్తూ మరి ముఖ్యమంత్రికి లేఖ రాసిర్రు. ఏదైతే విద్యాశాఖ మీ చేతిలోనే ఉన్నది, మరి సౌకర్యాలు కల్పించండి, మరి విద్యను గాలిలో వేయండి, మరి అదేవిధంగా మన ఊరు మనబడి కార్యక్రమాన్ని కొనసాగించండి. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో ఏదైతే బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం ఏర్పాటు చేసిరో సీఎం బ్రేక్ఫాస్ట్ పేరుతోటి దాన్ని కొనసాగించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక ప్రజాపాలన రెడ్డి పాలన అంతా రెడ్ల చేతుల్లోనే అధికారం అంటూ వాట్సాప్లో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పోస్ట్, ఆ తర్వాత డిలీట్. రేవంత్ రెడ్డి సామాజిక వర్గంపై సంచలనం రేపుతున్న పోస్టు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో బీసీ ఎమ్మెల్యే ధిక్కార స్వరం. రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులు జోరందుకున్న వేళ సొంత పార్టీలో కుంపటి రగిలింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సొంత జిల్లా ఎమ్మెల్యేలే తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. ఇది ప్రజాపాలన రెడ్డి పాలన, ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయిందో తెలంగాణ అంటూ ఓ బీసీ ఎమ్మెల్యే వాట్సాప్లో పోస్టులు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు రాష్ట్రం అంతా కూడా కలకలం సృష్టించాయని చెప్పి వాకిటి శ్రీహరి, ఈయన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నేత, ఈయనకు మరి ఏదైతే ఎన్నికల సమయంలో ముదిరాజులకు టికెట్ ఇస్తా అని చెప్పి మెదక్ ఎంపీగా మరి నీలం మధును అభ్యర్థిగా నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆయన ఎన్నికల ప్రచారంలో ముదిరాజులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని, రాబోయే రోజులలో మరి ఇక్కడ ముదిరాజు సామాజిక వర్గానికి మేము టికెట్ ఏదైతే మంత్రి పదవి ఇవ్వబోతున్నామని చెప్పిండు. అందులో భాగంగా వాకిటి శ్రీహరికి మంత్రి పదవి వస్తుందని చెప్పి ముదిరాజులతో పాటు బీసీలందరూ కూడా ఎదురు చూసినప్పటికీ ఆయన కనీసం జాబితాలో పేరు లేదు. ఇది కేవలం చెవులను సంతోషపెట్టడానికి తప్ప, మరి ఏదైతే బీసీలను అదేవిధంగా ముదిరాజు కులస్తులను మోసం చేయడానికి తప్ప రేవంత్ రెడ్డి ఆయనే చిత్తశుద్ధి లేదు అని చెప్పి ఆయన సొంత జిల్లాకు సంబంధించిన వాకిటి శ్రీహరి ఇది రెడ్ల పాలన లేకపోతే ప్రజాపాలన అని చెప్పి ఏదైతే మరి ఆయనకు సంబంధించి ఓఎస్డి కాడ నుంచి సిపిఆర్ఓ కాడ నుంచి ఆయనకు సంబంధించిన ప్రభుత్వ సలహారుల దగ్గర నుంచి మరి ఏదైతే మంత్రివర్గ సహచరుల దగ్గర నుంచి మొన్న వచ్చిన కార్పొరేషన్ చైర్మన్ల పదవుల వరకు మొత్తం రెడ్లతో నిండిపోయింది జాబితా అంతా అని చెప్పి ప్రజాపాలన రెడ్డి పాలన అనే తీవ్ర మరి విమర్శలు చేసిన అంశాన్ని ప్రధానంగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక కుల వివక్ష వేధింపులకు దళిత ఎస్ఐ బలి. అవమానాలు తట్టుకోలేక శ్రీనివాస్ ఆత్మహత్య యత్నం, చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ చివరికి మృత్యువాత. ఉన్నతాధికారి సిబ్బంది వేధింపులపై మరణవాంగ్మూలం. మృతదేహంతో కుటుంబం, దళిత సంఘాల ఆందోళన. నార్కంపేటలో NH3పై 3 గంటల పాటు రాస్తారోకో. దోషులను కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు. అల్లుడి మరణ వార్త విని గుండెపోటుతో మేనత్త మృతి. కుల వివక్ష, ఉన్నతాధికారులు సిబ్బంది వేధింపులు. ఓ ఎస్ఐ బలయ్యాడు. ఎన్నో రోజులుగా ఎదురవుతున్న అవమానాలు భరించలేక జూన్ 30న పురుగుల మంద ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్ఐ శ్రీనివాస్ హైదరాబాద్లోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయాడు. కింది స్థాయి సిబ్బంది ఉన్నతాధికారుల నుంచి తాను ఎదుర్కొన్న వేధింపులను మరణవాంగ్మూలంలో వివరించగా ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. కాగా సిబ్బందితో పాటు సిఐ జితేందర్ రెడ్డి వేధింపుల వల్లే తన భర్త శ్రీనివాస్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పి ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు లేవని చెప్పి ఇక్కడ దళిత సంఘాలన్నీ కూడా మరి ఇక్కడ NH3పై అదైతే జాతీయ రహదారిపై 3 గంటల పాటు రాస్తారోకో చేసిన పరిస్థితి. ఇక్కడ దళితులు మరి ఇక్కడ ఎస్ఐ లాంటి భద్రత అధికారిగా ఉన్నాడు, ఏదైతే ప్రజల మాన ప్రాణాలను రక్షించే
మరి ఉన్నతమైన పదవిలో ఉండి ఆయనకే రక్షణ లేని పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ రకంగా వేధింపులు జరుగుతూ ఉన్నాయి. మరి ఒకవైపు పోలీసులే మరి మహిళలను వేధిస్తున్నారన్న సంఘటనలు విన్నాం. ఇక్కడ దళిత పోలీసులు కూడా వివక్షను ఎదుర్కొంటూ ఉన్నారు ఉన్నతాధికారులతోటి, అదేవిధంగా కింది స్థాయి సిబ్బందితోటి కూడా వేధింపులను మరి ఇక్కడ తాళలేక ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడంటే మరి ఏ విధంగా ఉన్నది పోలీస్ డిపార్ట్మెంట్ అనే విషయాన్ని మనం ప్రధానంగా ఇక్కడ గమనించవచ్చు. బీఆర్ఎస్ పథకాలతో నేటికి ఫలితాలు. దేశంలో మురుగునీటిని 100% శుద్ధి చేస్తున్న ఏకైక నగరంగా హైదరాబాద్. 10 ఏళ్ల మా ప్రయత్నం వృధా పోలేదు. తలసరి ఆదాయంలో రాష్ట్రం నెంబర్ 1. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏదైతే 10 సంవత్సరాల పాటు మరి ఇక్కడ తెలంగాణను సుభిక్షంగా పాలించడమో, వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాలు చేపట్టినమో, అదేవిధంగా మరి ఏదైతే మరి అన్ని రంగాల్లో తెలంగాణను ముందు నిలపడానికి మేము చేసిన ప్రయత్నాలన్నీ 10 ఏళ్ల పాటు చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఫలితాలు ఇస్తున్నాయి. నేటికి ఆ ఫలితాలు అందుతున్నాయి. దేశంలో మురుగునీటిని 100% శుద్ధి చేస్తున్న ఏకైక నగరంగా హైదరాబాద్ నిలిచిందంటే దానికి ప్రధాన కారణం గత ప్రభుత్వం మేము చేసిన 10 సంవత్సరాల మరి పనులే దానికి కారణం అని చెప్పి, అదేవిధంగా తలసరి ఆదాయంలోనూ రాష్ట్రం నెంబర్ 1గా నిలిచింది అంటే మా గత పాలనను మరి ఇక్కడ ప్రజలు గమనించాలి. ఇక్కడ ఏదైతే కొత్త ప్రభుత్వం వచ్చిందో ఆరోపణలు మానుకొని వీటిని అన్నింటినీ చూసి తెలివి తెచ్చుకొని వాటిని ఇంకా కొనసాగించాలని చెప్పిన పరిస్థితిని మనం గమనించవచ్చు. అదేవిధంగా నిన్న రోజున చంద్రబాబు నాయుడు కూడా మరి తెలంగాణ అభివృద్ధికి సంబంధించి గత 10 సంవత్సరాల నుంచి జరిగిన పాలనకు సంబంధించి నిన్న ప్రశంసలు ఇచ్చిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. గుజరాత్ను మించి తెలంగాణ అభివృద్ధి. దశాబ్ద కాలంలో అనూహ్య ప్రగతి. తలసరి ఆదాయంలో దేశంలోనే నెంబర్ 1. విభజన సమయంలో ఏపీ తెలంగాణ మధ్య తలసరి ఆదాయంలో 30% వ్యత్యాసం. 10 ఏళ్లలో 44% పెరిగిన అంతరం. తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తెస్తాం. 2 తెలుగు రాష్ట్రాలు నాకు 2 కళ్ళు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీడీపీ నేతలతో బాబు అని చెప్పి మరి ఇక్కడ గుజరాత్ను మించింది తెలంగాణ అభివృద్ధి. తలసరి ఆదాయంలో 35% వ్యత్యాసం ఉంటే మరి 44%కి మరి పెరిగింది అంతరం అని చెప్పి ఇక్కడ ఏదైతే మరి గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు చేసిన కార్యక్రమాలను ఇక్కడ ఏదైతే ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను ఆయన గురువుగారు పొగుడుతూ ఉంటే ఇక రేవంత్ రెడ్డి ఎక్కడ పోయినా కూడా గత ప్రభుత్వం మీద నోరు వారేసుకోవడం తప్ప ఆయన పాలనలో ఇప్పటి వరకు చూపించిన ఏదైతే ప్రగతి అయితే ఏం లేదు. ఆ పరిపాలన చేసింది లేదు. కేవలం ఆరోపణలతోటి మీడియా మేనేజ్మెంట్ తోటే నెట్టుకొస్తా ఉన్నాడు. ఏదైతే నిరుద్యోగులను ముందర పెట్టుకొని అధికారంలోకి వచ్చిండో కనీసం వాళ్ళ సమస్యలను పరిష్కరించడంలో కూడా విఫలమైండు. మరోవైపు ఇక్కడ రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తుంది మా రైతు ప్రభుత్వం అని చెప్పి ఆ రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నా కూడా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. రైతు భరోసా అన్నాడు, కనీసం రైతు బంధు కూడా సకాలంలో ఇచ్చిన పరిస్థితి లేదు. ఇప్పటికే మరి ఏదైతే రైతు బంధు అనేది కేసీఆర్ మరి పెట్టుబడి సాయం కోసం పెట్టింది, అంటే రైతులు పంటలు మొదలుపెట్టే సమయంలో ఇవ్వాల్సిన రైతు బంధు మరి రైతు భరోసాగా మారింది. ఆ రైతు భరోసా మీద ఇంకా విధి విధానాలే అవి కాలేదు. గత రబీలో కూడా కోతల సమయంలో, అదేవిధంగా కోతలు అయిపోయిన తర్వాత మరి పెట్టుబడి సాయం ఇచ్చిన పరిస్థితి. మరోవైపు ఇప్పుడు కూడా దాన్ని ఊసేలేదు. ఇంకా మరి దాని మీద అభిప్రాయ సేకరణలే జరుగుతున్నాయంటే మరి రైతులకు ఏ విధంగా వెన్నుదన్నుగా నిలుస్తూ ఉన్నదో మరి ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా గురువుకు అర్థమైంది మరి గత ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన పనులు ఇక శిష్యునికే మరి అర్థమైతే లేదు. ఇప్పటికైనా అర్థం చేసుకొని ఆ అభివృద్ధిని కొనసాగిస్తూ మరి ఏదైతే హామీలు ఇచ్చిండ్రో వాటిని మరి పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయాలి. కానీ ఇంకా కూడా మరి పాలన నడవట్టి 8 నెలలు జరుగుతుంది. 8 నెలలు ఇంకా ఆరోపణలతోటే వెల్లదీస్తూ, కమిషన్లతోటే వెల్లదీస్తూ మీడియా మేనేజ్మెంట్ తోటి ఎక్కువ రోజులు నెట్టుకు రాలేరు. ఎందుకంటే ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియా మరి ఏవైతే సమస్యలను చూపించకున్నా కూడా ఈరోజు సోషల్ మీడియానే ప్రధానంగా మారింది. ప్రతి ఒక్కరి చేతిలో కూడా సెల్ ఫోన్ ఉంటుంది. అందరూ కూడా మరి సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది అనేది చూస్తున్న పరిస్థితి. మరోవైపు చంద్రబాబు నాయుడు మరి ఇక్కడ హైదరాబాద్ మీద అడుగుపెట్టి ఈరోజు హైదరాబాద్ను హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడంటే దానికి మరి ఆయన శిష్యునిగా ఉన్న రేవంత్ రెడ్డే కారణం. ఆ రేవంత్ రెడ్డి మరి ఏదైతే వీళ్ళ పట్ల సానుకూల దృక్పథం ఉన్నదో దాంతో హైదరాబాద్లో పాగా వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గత 10 సంవత్సరాల నుంచి కన్నెత్తి చూడని చంద్రబాబు ఈరోజు హైదరాబాద్ మీద మళ్ళీ 2 కళ్ళ సిద్ధాంతం మాట్లాడుతూ ఉన్నాడంటే మరి ఇది దేనికి సంకేతం అనేది తెలంగాణ ప్రజలు గమనించాలి. చంద్రబాబు అంటేనే పూర్తిగా తెలంగాణ బద్ధ వ్యతిరేకి. దానికి ఆయన ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాడు, నాకు రెండు కళ్ళని, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 కళ్ళు, అందుకే నేను విభజనకు ఒప్పుకోలేదని చెప్పి హైదరాబాద్ గడ్డ మీద ఉండి ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన రాళ్లతో తరమాల్సింది పోయి ఆయనకు పూలతోటి స్వాగతం పలుకుతున్నారంటే మరి ఇది దేనికి సంకేతం? తెలంగాణ ప్రజలారా గమనించండి. కేసీఆర్ అనే వ్యక్తి
బీఆర్ఎస్ పార్టీ అనే పార్టీ కనుక తెలంగాణకు రక్షణగా లేకపోతే ఈరోజు మళ్ళీ మన తెలంగాణ కబ్జా అవుతుంది, ఆఖరికి మళ్ళీ దాన్ని సమైక్యాంధ్రలో కలిపిన ఆశ్చర్యం లేదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించుకోవాలి. ఇక తెలంగాణ దినపత్రిక విషయానికి వస్తే, తెలుగు జాతి సమైక్యమే నా లక్ష్యం, నా చివరి రక్తబొట్టు వరకు దానికోసమే పనిచేస్తా, తెలంగాణలో టీడీపీ జెండాను మళ్ళీ ఎగరవేస్తామని చెప్పి మరి సమైక్యమే నా లక్ష్యము అని అంటే అది చివరి రక్తబొట్టు వరకు పనిచేస్తాడట. అంటే ఇప్పుడు ఈయనది మరి ఇక్కడ ఏదైతే ఎన్డీఏలో హవా కొనసాగుతుంది, మరి దీన్ని ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వాలను నిర్వీర్యం చేసి తిరిగి మరి సమైక్యాంధ్ర ఇట్లా చేస్తాడా, మరి ఆ దిశగా ప్రయత్నం చేస్తాడా? చంద్రబాబు మరి ముఖ్యమంత్రి ఎన్నికైన తర్వాత ఆంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం దృష్టి పెట్టాల్సింది పోయి తెలంగాణలో టీడీపీ బలోపేతానికి దృష్టి పెడతా ఉన్నాడంటే మరి ఇక్కడ హైదరాబాద్ మీద వాళ్ళ కన్ను ఏ విధంగా ఉన్నది? రేపటి రోజున సమైక్యాంధ్ర చెయ్యకున్నా కూడా కనీసం హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగానో లేదంటే దేశంలో రెండో రాజధానిగానో చేసి దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే మరి తెలంగాణను మరి నిర్వీర్యం చేయడానికి వీళ్ళందరూ కూడా కుట్రలు అనే అవకాశం కూడా లేకపోలేదు. దీనికి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు మరి సహకారం అందిస్తారా, తెలంగాణ కోసం నడుం బిగించి తెలంగాణ ప్రయోజనాలను కాపాడతారా అన్నది మరి ఆ భగవంతునికే తెలవాలి. ఇకపోతే ఇది బడా ఊరు చెరువ, సీఎం ఇలాకాలో అధ్వానంగా సర్కార్ బడి, స్కూల్ గ్రౌండ్లో నిలిచిపోయిన వాననీరు, చెరువును తలపిస్తున్న పాఠశాల ప్రాంగణం, పాత భవనం వ్యర్థాలను తొలగించని వైనం, పాముల సంచారంతో భయంగా విద్యార్థులు అని చెప్పి రాష్ట్రంలో విద్యా వ్యవస్థ రోజు రోజుకు నిర్వీర్యం అవుతుందనడానికి ఇది మరో సాక్ష్యం. ఏకంగా సీఎం రేవంత్ సొంత నియోజకవర్గంలోనే ప్రభుత్వ పాఠశాల ప్రాంగణం చెరువును తలపిస్తుంది. పాఠశాల పాత భవనాన్ని కూల్చేసి వ్యర్థాలు గోతులు పూడ్చకపోవడంతో పాఠశాల మైదానం అంతా వర్షం నీరు నిలుస్తుంది. భవన వ్యర్థాల్లో పాములు సంచరిస్తూ విద్యార్థులు భయపెడుతున్నాయి. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం కుదురుమల్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఇది అని చెప్పి సీఎం సొంత నియోజకవర్గంలోనే మరి ఇక్కడ పాఠశాలల దుస్థితి ఈ రకంగా ఉంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రభుత్వ పాఠశాలల దుస్థితి ఏ విధంగా ఉన్నది? కనీసం ఏదైతే మరి శిథిల భవనాలను తొలగించిండో ఆ శిథిలాలన్నింటినీ కూడా వాటిని అందులో నుంచి తొలగించకపోవడం మూలంగా ఇక్కడ నీరంతా నిలిచి చెరువులను తలపిస్తున్న పరిస్థితి. మరి ఇది పూర్తిగా ఏదైతే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలోని మరి ఇక్కడ దుద్యాల మండలం కుదురుమల్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన దుస్థితికి సంబంధించి ప్రధానంగా మరి ఫోటోతో సహా ప్రచురించింది తెలంగాణ దినపత్రిక. ఇక బోనాలకు సంబంధించి శివమెత్తిన గోల్కొండ, జగదాంబిక అమ్మవారికి తొలి బోనం, భారీగా తరలి వచ్చిన భక్తులు అని చెప్పి మరి ఆషాఢ బోనాలు మళ్ళీ ప్రారంభమైనవి హైదరాబాద్లో బోనాల పండుగకు ప్రత్యేకత ఉన్నది. ఖచ్చితంగా హైదరాబాద్ అంటేనే బోనాలు అంటేనే హైదరాబాదు. ఆషాఢంలో మళ్ళీ బోనాల సందడి మరి తీవ్రంగా ఉండబోతున్నది. హైదరాబాదు మళ్ళీ బోనాలతోటి కలకలలాడబోతూ ఉన్నది. 1:50 ప్రకారమే గ్రూప్ 1 రిజల్ట్ అని చెప్పి నిరుద్యోగుల డిమాండ్లను ఏమాత్రం పట్టించుకోలేదని చెప్పి ప్రధానంగా ప్రచురించింది. అదేవిధంగా విద్యా వ్యవస్థ గాడి తప్పుతుందని ఏదైతే మరి ఇక్కడ హరీష్ రావు డిమాండ్ చేసిండో దానికి సంబంధించిన అంశాన్ని, అదేవిధంగా నిరుద్యోగులు నిన్నటి రోజున మెయిన్ స్ట్రీమ్ మీడియా మీద అంటే ప్రధాన మీడియా మీద తీవ్రంగా విరుచుకుపడ్డరు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, వెలుగు, టీవీ5, ఎన్టీవీలపై నిరుద్యోగుల ఫైర్. మీడియా 4th ఎస్టేట్లా పనిచేయాలి, సోషల్ మీడియా లేకపోతే మా బాధలు తెలిసే కావు. మెయిన్ స్ట్రీమ్ మీడియా 4th ఎస్టేట్లా పనిచేయడం లేదని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కొంతమంది నిరుద్యోగులు ఓ వీడియో ద్వారా తమ సందేశాన్ని పంపించారు. వీడియోలో మాట్లాడుతూ పెద్ద స్థాయిలో నిరసనలు, ఆందోళనలు జరిగినప్పటికీ పలు మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థలు తమ సమస్యలను చూపించడం లేదని చెప్పి ఏదైతే మరి ఇక్కడ ప్రభుత్వానికి అమ్ముడు పోయిన మీడియా ఏదైతే ఉన్నదో అవన్నీ ప్రధాన మీడియా అంతా కూడా ఈరోజు నిరుద్యోగుల మరి ఏ విధంగా కథం దొక్కుతూ ఉన్నారు, ఏ విధంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వాళ్ళ డిమాండ్లు ఏంటి అవన్నిటిని కూడా మరి ప్రజల లోపల చూపించి ఇటు ప్రజలకు ప్రభుత్వానికి మరి వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాల్సిన ఈ మెయిన్ మీడియా ఇటు ఆంధ్రజ్యోతి అయితేంది, వెలుగు అయితేంది, ఈనాడు అయితేంది పూర్తిగా ప్రభుత్వానికి తొత్తులుగా మారి కనీసం నిరుద్యోగుల సమస్యలను చూపించకుండా దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అంటే ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి ఉన్నదా, లేదంటే ప్రభుత్వం విసిరే ఎంగిలి మెతుకుల మీద చిత్తశుద్ధి ఉన్నదా అని చెప్పి నిరుద్యోగులు నిన్నటి రోజున పూర్తి స్థాయిలో ధ్వజమెచ్చిన అంశాన్ని మనం గమనించవచ్చు. అప్పుడు వేరు ఇప్పుడు వేరట. కాంగ్రెస్ నోటిఫికేషన్లు ఇస్తోంది, ఇప్పుడు సైలెంట్గానే ఉండాలి, పరీక్ష తేదీలు నిర్ణయించే హక్కు లేదు, జాబ్ క్యాలెండర్ తయారు చేస్తున్నాం, విడివిడిగా మంత్రుల నియామకం అసాధ్యం, నా మంత్రి పదవి అధిష్టానం నిర్ణయిస్తుంది, న్యూస్ లైన్ తెలంగాణతో కోదండ రామిరెడ్డి అని చెప్పి జాబ్ క్యాలెండర్ తయారు చేస్తున్నాం అంటున్నాడు. ఈయన ప్రస్తుతానికి ఇంకా ఎమ్మెల్సీ కాదు, మంత్రి కాదు, కాంగ్రెస్లో సభ్యుడు కాదు, మరి ఈయన కనీసం ప్రజాప్రతినిధి కాదు. నిరుద్యోగుల పక్షాన పోరాడాల్సిన కోదండ రామిరెడ్డి
మరి ఇక్కడ రెడ్డి పాలన, ఇది ప్రజాపాలన, రెడ్ల పాలన అంటే మరి ఇక్కడ ఇసొంటి వాళ్ళని చూస్తే ఇది రెడ్ల పాలనే అని చెప్పి మనకు పూర్తి స్థాయిలో అర్థమవుతా ఉన్నది. ఈ రెడ్లందరూ కూడా మరి ఈ రకంగా ఏదైతే కళ్ళు మూసుకొని పూర్తిగా వాళ్ళకు ఏదైతే రావుల మీద ఉన్న కోపంతో రెడ్లేకమై ఇక్కడ ప్రజలను ఇబ్బందుల పాల్గురి చేస్తూ ఉన్నారు. ఈయన మరి కులాలను చూడకుండా ఇక్కడ సమస్యలను చూసి సమస్యలకు మరి అండగా నిలవాల్సిన కోదండరామరెడ్డి ఈరోజు మరి ఇక్కడ రేవంత్ రెడ్డికి వంతపడుతున్న పరిస్థితి. కేవలం ఎమ్మెల్సీ, గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ ఇస్తానని ఆ ఎమ్మెల్సీ పదవికి ఆశపడి నిరుద్యోగుల సమస్యలన్నిటిని కూడా మరి ప్రభుత్వం కాళ్ళ ముందట మోకరిల్లిండు ఇక్కడ కోదండరామరెడ్డి అనే అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే వారానికో జిల్లాకు సీఎం, క్షేత్రస్థాయి పర్యటనకు సిద్ధమవుతున్న ముఖ్యమంత్రి రేవంత్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుపై సమీక్షలకు నిర్ణయం. సొంత జిల్లా పాలమూరు నుంచి 9న ఉమ్మడి మహబూబ్ నగర్ సమీక్ష. విద్య, వైద్యం, సాగునీటి రంగాలు, శాంతి భద్రతలపై ప్రధానంగా దృష్టి. జిల్లాలో పెండింగ్లో ఉన్న సమస్యలపైన నజరు. 7 నెలల పాలనపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునే ఆలోచనలో సీఎం అని చెప్పి 7 నెలలలో ఏం చేసిండని చెప్పి రేవంత్ రెడ్డి ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటాడు. 100 రోజులలో మరి ఇస్తానన్న ఏదైతే 100 రోజులలో అమలు చేస్తానని హామీ ఇచ్చిన 6 గ్యారంటీలు ఇప్పటి వరకు అతిగతి లేదు. ప్రతి మహిళకి 2500 ఇస్తా అన్నాడు. అదేవిధంగా పెన్షన్లు మరి 4000 చేస్తా అన్నాడు. కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. మరి నిరుద్యోగులకు భృతి ఇస్తా అన్నాడు. అదేవిధంగా మరి విద్యార్థులకు కార్డు ఇస్తానన్నాడు 5 లక్షల వరకు. ఇప్పటి వరకు ఏవి అమలు కాలేదు. మరి ఇప్పుడైతే తన 7 నెలల పాలన మీద అభిప్రాయాలు తెలుసుకుంటా అని ఊరూరా వస్తా అంటున్నాడు. మరి ఇప్పటివరకు ఏమేమి కొత్తగా సాధించిండు, వ్యవసాయంలో మరి ఏ విధానం ప్రవేశపెట్టిండు, పారిశ్రామికంగా ఏ విధానం ప్రవేశపెట్టిండు, నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం కొత్తగా ఏ విధానాన్ని ప్రవేశపెట్టిండు, అదేవిధంగా పల్లెల అభివృద్ధికి ఏ విధంగా, పట్టణాల అభివృద్ధికి ఏ విధంగా ప్రణాళికలు రూపొందించిండు అనేది ఏమాత్రం లేదు. కేవలం రుణమాఫీ కోసం మరి ఏ విధంగా నిధులు మరి సమకూర్చుకోవాలని, అదేవిధంగా తన ప్రభుత్వ పటిష్టత కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను ఏ విధంగా చేర్చుకోవాలనే ఈ రెండింటి మీద తప్ప దృష్టి మరి ఇక్కడ ప్రజా సమస్యల మీద లేదు. ఇటు నిరుద్యోగులందరినీ గాలికి వదిలిండు. మరి జిల్లాల పర్యటనలకు వస్తే నిరుద్యోగుల నుంచి, అదేవిధంగా రైతుల నుంచి, అదేవిధంగా మహిళల నుంచి కూడా తీవ్ర మరి నిరసనల సెగ మాత్రం తప్పకపోవచ్చు అని చెప్పి మరి ఇక్కడ చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక టార్గెట్ బీఆర్ఎస్, తెలంగాణలో బాబు రాజకీయం షురు. రేవంత్తో సమావేశం తర్వాత యాక్టివ్ అయిన ఏపీ సీఎం. 2 కళ్ళ సిద్ధాంతం మరోమారు తెరపైకి. చంద్రబాబును కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గాంధీ, ప్రకాష్ గౌడ్, మంత్రి తుమ్మలతోనూ ప్రత్యేక సమావేశం అని చెప్పి మరి ఏదైతే గతంలో టీడీపీలో పనిచేసిరో, తనకు అనుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలుచుకొని మరి వాళ్ళతోటి భేటీ అవుతున్న దృశ్యాన్ని మనం గమనించవచ్చు. తెలంగాణలో ఇక్కడ టీడీపీని బలోపేతం చేసి మళ్ళీ హైదరాబాద్ మీద గుత్తాధిపత్యం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగా టీఆర్ఎస్కి సంబంధించిన 2 ఎమ్మెల్యేలు కూడా నిన్నటి రోజున కలిసిండు. అదేవిధంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా మరి తహతహలాడుతాడు. మొన్నటి నుంచి చంద్రబాబు నాయుడు నేను కలవాలి మా గురువు గారిని కలవాలి అని చెప్పి ఆయన అక్కడ టీడీపీ గెలిచిన తర్వాత, ఏపీలో గెలిచిన తర్వాత ఖమ్మంలో మరి టీడీపీ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న విషయం కూడా మనకు తెలిసిందే. అదేవిధంగా ఖమ్మం జిల్లాలోని 7 గ్రామాలను ఇక్కడ తెలంగాణలో కలపాలని చెప్పి రేవంత్ రెడ్డికి లేఖలు రాసిండు. మరి చంద్రబాబు నాయుడిని అడుగు కానీ మరి ఆయన అడిగిండో లేదో అని చెప్పి పాపం నిన్న ఆయన స్వయంగా పోయి ఆయనే కలిసి మరి అడుక్కున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. అంటే చంద్రబాబు నాయుడుకు సంబంధించిన తోకలు ఇంకా హైదరాబాద్లో ఊగుతూ ఉన్నాయి, తెలంగాణలో ఊగుతూ ఉన్నాయి అనే అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక బీజేపీకి రావాలంటే రాజీనామా చేయాల్సిందే. ఈడీ కేసులున్న నేతలు బీజేపీలోకి రారు. మీడియాతో కేంద్ర మంత్రి బండి సంజయ్ అని చెప్పి బీజేపీలోకి రావాలంటే రాజీనామా చేయాల్సిందే అని చెప్పి కొత్త భాష అని చెప్తా ఉన్నాడు. మరి ఇక్కడ ఏదైతే మరి ఎంపీలుగా ఉండి, తెలుగుదేశంలో ఎంపీలుగా ఉండి మరి ఆ రమేష్ అయితేంది, అదేవిధంగా మరి సుజనా చౌదరి లాంటి వాళ్ళు ఈడీ కేసులు అయిన తర్వాత పోయి అందులో చేరి మరి ఏదైతే నిర్మా సోప్ తోటి మరి వాషింగ్ చేసుకున్నట్టు మళ్ళీ క్లీన్ అయ్యి మళ్ళీ ఇప్పుడు పోటీ చేసి మళ్ళీ ఎంపీలు వాళ్ళు ఎంపికైన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. కానీ తెలంగాణకు మాత్రం కొత్త సిద్ధాంతాలు పెడతా ఉన్నాడు ఇక్కడ బండి సంజయ్. మరి దీని సొంత అభిప్రాయమా లేకపోతే అధిష్టానం అభిప్రాయం అనేది కూడా మరి ఇంకా తేలాల్సి ఉన్నది. రాబోయే రోజుల్లో ఎవరెవరైతే జైలుతారో, అప్పటికే మరి పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఆయన మీద కూడా ఈడీ దాడులు జరిగిన నేపథ్యంలో ఆయన బీజేపీకి చేరుతాడు అని చెప్తున్న నేపథ్యంలో మరి చేర్చుకోనంటా ఉన్న పరిస్థితి మరి ఏ విధంగా ఫ్యూచర్లో జరగబోతుందో వేచి చూడాలి. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే గ్రూప్ 1 మెయిన్స్కు అర్హత సాధించిన వారు 31,382. ఒక్కో పోస్టుకు 50 మంది అభ్యర్థులు.
ప్రిలిమినరీ పరీక్షల విడుదల అక్టోబర్ 21 నుంచి 27 దాకా మెయిన్స్ ఎంపికైన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు. రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు శుభాకాంక్షలు చెప్పాలంటే దీన్ని 1:100 చేయాల్సి ఉండే, మరి 100 చేయకుండా 50కే కొనసాగించి తానిచ్చిన హామీని తానే ధిక్కరించి ఈరోజు వాళ్ళకు శుభాకాంక్షలు చెప్తే వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్న అంశాన్ని గమనించాలి. ఏటా 2 ఇంజక్షన్లతో ఎయిడ్స్కి చెక్కు. లెనాకాపవిర్ పేరుతో అభివృద్ధి చేసిన గిలియడ్ సైన్సెస్ కంపెనీ దక్షిణాఫ్రికా, ఉగాండాల్లో ట్రయల్స్ 100% సక్సెస్. ఈ ఇంజెక్షన్ తీసుకున్న 2134 మంది సురక్షితం. మరిన్ని అధ్యయనాల తర్వాత మార్కెట్లోకి విడుదల అని చెప్పి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న HIV నుంచి రక్షణ ఇచ్చే ఇంజెక్షన్ లెనాకాపవిర్ త్వరలో అందుబాటులోకి రాబోతుంది. ఏటా 2 సార్లు ఈ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా ఆ వైరస్కు చెక్ పెట్టవచ్చు. నిజానికి HIVని నిరోధించే 2 రకాల మాత్రలు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. మొదటిది 2012లో అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి పొందిన ట్రువాడా మాత్ర, రెండోది 2016లో అందుబాటులోకి వచ్చిన డెస్కోవి. ఆ రెండింటితో పోలిస్తే క్లినికల్ ట్రయల్స్లో ఈ ఇంజెక్షన్ 100% విజయవంతం కావడం గమనార్హం. ఈ ఔషధం HIV క్యాప్సిడ్ను ధ్వంసం చేయడం ద్వారా వైరస్ తన సంఖ్యను పెంచుకోకుండా చేస్తుంది. ఆఫ్రికా దేశాల్లో చాలామంది మహిళలు అత్యాచారాలకు గురై ఎయిడ్స్ బారిన పడుతున్న నేపథ్యంలో ఈ ఇంజెక్షన్ క్లినికల్ ట్రయల్స్ను సౌత్ ఆఫ్రికాలో 25 ప్రాంతాల్లో, ఉగాండాలో 3 ప్రాంతాల్లో నిర్వహించారు. ట్రయల్ రన్స్లో భాగంగా 5000 మంది మహిళలను మరి ఎంపిక చేయగా 2134 మంది సురక్షితం అని చెప్పి మరి ఎయిడ్స్కు ఏదైతే మొత్తం ప్రపంచాన్నే గడగడలాడిస్తున్నది HIV మహమ్మారి అనేది మరి గతంలో చూసినాం. దాని మీద ఏదైతే పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు, అదేవిధంగా బిల్ గేట్స్ లాంటి వాళ్ళు మరి రంగంలో దిగి పూర్తిగా నిరోధుల పంపిణీ కూడా చేపట్టిన పరిస్థితులలో ఎయిడ్స్ను కొంతవరకు మనం ఇక్కడ నియంత్రించుకోగలిగినాం. ఎయిడ్స్కు మందు లేదు, నియంత్రణే మార్గం అని చెప్పి ప్రజలను చైతన్యపరిచి మరి ఎయిడ్స్ను ఏ విధంగా ఎదుర్కోవాలి, అది రాకుండా ముందస్తు చర్యలు ఏ విధంగా చేపట్టాలి అని చెప్పి ఎయిడ్స్ను కొంతవరకు అదుపులోకి తీసుకురాగలిగినాం. కానీ మరి పూర్తి స్థాయిలో కొన్ని జాగాల్లో ఏదైతే మరి ఆఫ్రికా దేశాల్లో చాలామంది మహిళలు అత్యాచారాలకు గురై ఎయిడ్స్ బారిన పడుతుందని చెప్పి మరి ఎయిడ్స్ ఉన్న వాళ్ళు మహిళలను మరి అత్యాచారాలకు పాల్పడితే వాళ్ళ అభయవంశ బంధువులైన మహిళలు కూడా ఎయిడ్స్ బారిన పడుతూ ఉన్నారు. అలాంటి దేశాల్లో వీళ్ళు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిండ్రు. మరి ఈ ఏటా 2 ఇంజెక్షన్లు వేసుకున్నట్టయితే ఖచ్చితంగా మరి ఇక్కడ ఎయిడ్స్ వ్యాధిని అరికట్టవచ్చు. రాబోయే రోజుల్లో ఎయిడ్స్ అనేదాన్ని పూర్తిగా తొలగించవచ్చు అని చెప్పి మరి ఇక్కడ క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తయినాయని చెప్పి ప్రధానంగా ప్రచురించింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇక తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు. 241 కోట్ల ఖర్చుతో 48,000 ఎకరాలకు నీరు. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులపై సీఎం దృష్టి. త్వరితగతిన పూర్తి చేయాలని రేవంత్ సంకల్పం. తొలుత గోదావరి బేసిన్లోని ప్రాజెక్టుల పూర్తికి చర్యలు, అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశం. వచ్చే ఏడాది మార్చి నాటికి పనులు పూర్తయ్యే లక్ష్యం అని చెప్పి ఇదేదో కొత్తగా మరి ఇప్పుడు ప్రాజెక్టులు తవ్వినట్టు ఇక్కడ తాటికాయ అంత అక్షరాలతోటి ఇక్కడ తాబేదార్ పత్రిక వేసింది. గోదావరి బేసిన్ లేని గోదావరి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మరి ఇప్పటికీ ఆ పెండింగ్ ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని ఆ కాలువలకు భూసేకరణ చేసి ఆ కాలువలన్నిటిని కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్టయితే మరి ఇక్కడ 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా. మరి దాన్ని త్వరితగత పూర్తి చేసే అంశంలో భాగంగా తక్కువ ఖర్చుతోటి, అంటే మీరు గత ప్రభుత్వం పూర్తిగా మరి 1,00,000 కోట్లు వెచ్చించింది, మేము 241 కోట్లతోటి 48,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని ఇక్కడ ప్రజలను ఏదో తప్పుదో పట్టించే వార్తలను ప్రచురించింది. ఈ 241 కోట్లకు ఇక్కడ ఉన్న కాళేశ్వరంలో లేదంటే మరి ఇక్కడ ఎల్లంపల్లి నుంచో డైరెక్ట్ నీళ్లు తీసుకుపోగలుగుతారా? ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మరి ఇక్కడ పంప్ హౌజులు, అదేవిధంగా టన్నెల్స్, కెనాల్స్ ఏవైతే నిర్మాణం చేసిరో వాటికి అనుసంధానంగా సబ్ కెనాల్స్ తవ్వితే అవన్నిటి కూడా అందుబాటులోకి వస్తాయి. అవి పనులు మరి సాగుతూ ఉన్నాయి. వాటిని అన్నింటినీ కొనసాగించి త్వరితగతిన కాళేశ్వరం లబ్ధిని పూర్తి స్థాయిలో రాష్ట్రానికి అందించాల్సింది పోయి దాని మీద ఇప్పటికే విషయం కక్కిండ్రు. అది కాళేశ్వరం పూర్తిగా నిరర్థకం అన్నారు. వరద వస్తే మొత్తం కూలిపోద్ది అన్నారు. మరి ఇప్పుడు 85 గేట్లు ఎత్తిరు. పూర్తి స్థాయిలో 25,000 క్యూసెక్లకు పైగా నీళ్ళు వస్తున్నాయి. మరి కాళేశ్వరం చెక్కు చెదరలేదు. కనీసం కుంగిన పిల్లర్లు కూడా కూలిపోలేదు ఇప్పటి వరకు. మరి కాంగ్రెస్ ఏ విధంగా విషం కక్కింది మేడిగడ్డ మీద అనే అంశాన్ని మనం గమనించవచ్చు. మరోవైపు అక్కడ వేసిన ఇసుక మేటలను మాత్రం 800 కోట్లకు అమ్ముకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మరి ఆ 800 కోట్లలో 241 కోట్లతో 48,000 ఎకరాలకు వస్తుంది. ఆ 800 కోట్లను పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్స్పాన్షన్కు కనుక వినియోగించినట్టయితే ఆ కాలువలన్నీ అందుబాటులోకి వచ్చి ఆయకట్టు పెరిగే అవకాశం ఉంటుంది. మరి కాళేశ్వరం నిర్మాణం జరిగిన 3 ఏళ్లలోనే మరి అంత పెద్ద ఎత్తున ఫలితాలు ఇచ్చింది. ఇంకా దాన్ని పూర్తి స్థాయిలో చేసినట్టయితే రాష్ట్రం పూర్తి సుభిక్షంగా ఉంటుంది. దాన్ని కొనసాగించాల్సిన
కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఆరోపణలతోటి మరి ప్రతిష్ట మస్కపరచడానికి, కాళేశ్వరం ప్రతిష్టను దెబ్బతీయడానికే ప్రయత్నం చేసింది తప్ప మరి ఇంకా దాన్ని కొనసాగించి ఆ ప్రాజెక్టు విలువ పెంచడానికైతే ప్రయత్నం చేయాలనే అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. పూరి రథయాత్రలో తొక్కిసలాట, ఒక భక్తుడి మృతి, 5గురికి తీవ్ర గాయాలు. డిహైడ్రేషన్, శ్వాస సమస్యలతో 300 మంది ఆసుపత్రిలో చేరిక. బలభద్రుడు రథం రాగుతుండగా ఘటన, వేడుకలకు హాజరైన రాష్ట్రపతి ముర్ము. తొలి రోజు యాత్ర పూర్తి, నేడు కొనసాగింపు, 53 ఏళ్ల తర్వాత 2 రోజుల పాటు అని చెప్పి పూరి మరి ఏదైతే ఒరిస్సాలో ఉన్న పూరి రథయాత్రలో నిన్న రోజున తొక్కిసలాట జరిగిందని చెప్పి ఒక భక్తుడి మృతి చెందిండు. మరి శ్వాస సమస్యలతోటి, డిహైడ్రేషన్ తోటి 300 మంది ఆసుపత్రిలో చేరిరని. తొలి రోజు యాత్ర పూర్తయింది, 53 ఏళ్ల తర్వాత మరి 2 రోజుల పాటు ఇక్కడ యాత్ర నిర్వహిస్తూ ఉన్నారు. అది మరి ప్రభుత్వ ఘనత అని చెప్పుకుంటున్న పరిస్థితి మనం గమనించవచ్చు. న్యాప్కిన్లకు నిధుల కొరత, నిరుటి నుంచి విద్యా సంస్థల్లో నిలిచిన పంపిణీ. 8-12 తరగతుల బాలికలకు తీవ్ర ఇబ్బందులు. రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల మంది విద్యార్థులను ఏడాదికి 25 నుంచి 30 కోట్ల అవసరం అని అంచనా అని చెప్పి ఏదైతే గత ప్రభుత్వం మరి ఇక్కడ పాఠశాల విద్యార్థులకు, కళాశాల విద్యార్థులకు, హాస్టళ్లలో ఉండే వాళ్ళకు న్యాప్కిన్ల పంపిణీ, ఉచిత న్యాప్కిన్ల పంపిణీ చేసిందో ఆ న్యాప్కిన్ల పంపిణీకి నిధుల కొరత ఉన్నదని చెప్పి మరి 8-12 తరగతుల విద్యార్థులు 11 లక్షల మందికి పైగా ఉన్నారు. వాళ్ళకు న్యాప్కిన్లు పంపిణీ చేయాలంటే సంవత్సరానికి 25 నుంచి 30 కోట్లు అవసరం అని చెప్పి ఆ 25 నుంచి 30 కోట్లు కూడా ప్రభుత్వం వెచ్చించడానికి వెనుకాడంతో ఈరోజు న్యాప్కిన్ల కొరత ఏర్పడి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పి స్వయంగా వాళ్ళ తాబేదారు పత్రికనే ఇక్కడ ప్రచురించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇందిరమ్మ ఇంటికి భరోసా, PMAY పథకానికి అనుసంధానం, రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఉపశమనం. పేదల ఇంటికి సాయం పెంచే యోచనలో కేంద్ర సర్కార్. పట్టణ ప్రాంతాల్లో 2 లక్షలు, గ్రామాల్లో 1,30,000. రాష్ట్రంలో పేదల కోసం చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు పథకానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాన్ని PMAY అనుసంధానిస్తే అర్హులైన పేదలకు సత్వరమే ఇళ్ల నిర్మాణానికి సాయం అందించగలడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంటుంది. PMAY కింద పలు రాష్ట్రాల్లో అమలు చేసే ఇళ్ల నిర్మాణాల పథకాలకు కేంద్రం కొంతమేర నిధులు అందిస్తుంటుంది. ఆ నిధులు అందుకోవాలంటే రాష్ట్రంలో ఎన్ని ఇళ్లను నిర్మించాల్సి ఉందనే అంశంతో పాటు లబ్ధిదారుల వివరాలను తెలుపుతూ కేంద్ర ప్రభుత్వానికి నివేదికను అందించాలని చెప్పి ఇందిరమ్మ ఇంటికి భరోసా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి మరి రేవంత్ రెడ్డి ఏదైతే బడే బాయ్ తోటి మరి చోటే బాయ్ మరి ఏ రకమైన అవసరాలు ఉన్నాయో అవన్నింటినీ కూడా తీర్చుకుంటున్నారు. భవిష్యత్తులో మరి ఇలా బంధం ఇలాగే కొనసాగాలి, ఈయన కాంగ్రెస్లోనే ఉండాలి, ఆయన బీజేపీలోనే ఉండాలి, ఈ బంధం ఈ విధంగా కొనసాగాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. కానీ భవిష్యత్తులో ఏం జరగబోతుందో మనం ఎదురు చూడాలి. లేకపోతే ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే, ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే పరిష్కారాలు సాధ్యం, గొడవలతో అభివృద్ధికి ఆటంకం, 2 రాష్ట్రాల మధ్య వివాదాలు ఉంటే నష్టం ఎక్కువ, ఉభయ రాష్ట్రాల సమస్యల్ని ఒక దారికి తెస్తాం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాగా పనిచేస్తున్నారు, ఏపీలో అభివృద్ధికి అడ్డుపడే భూస్థాపితం చేస్తాం. కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో తెదేపా ఏపీ సీఎం చంద్రబాబు అని చెప్పి ఇక్కడ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం ఏదైతే 2014లో మరి ఏపీ సీఎంగా నియామకమైండో ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చి సమ్మేళనం ఏర్పాటు చేయలేదు, స్వాగత తోరణాలు లేవు. అప్పుడు కూడా ఆయన ఏదైతే తొలిసారిగా ఈసారంటే మరి ఏదైతే విభజన జరిగిన తర్వాత 10 ఏళ్ల తర్వాత అడుగుపెట్టిండు. కానీ అప్పుడు ఏదైతే విభజన అనంతరం మరి మొదటిసారిగా హైదరాబాద్లో అడుగుపెట్టినప్పుడు స్వాగతాలు లేవు. ఏదైతే వచ్చింది తెలియద్దు, పోయింది తెలియద్దు అని చెప్పి సూర్య ఒక సినిమాలో ప్రకాష్ రాజుకు చెప్తాడు, ఏదైతే సింగంలా ఏదైతే నువ్వు వచ్చింది తెలియదు, పోయింది తెలియదు అన్నట్టుగా కేసీఆర్ ఉన్నన్ని రోజులు చంద్రబాబు హైదరాబాద్కి వచ్చింది తెలియదు, పోయింది తెలియదు, ఎప్పుడు వచ్చిండో ఎప్పుడు పోయిండో. అదేవిధంగా తర్వాత సీఎంగా ఎన్నికైన జగన్ కూడా వచ్చేది తెలియకుండా పోయేది తెలియకుండా ఉంటే ఇప్పుడు మాత్రం ఎప్పుడు వచ్చినా మొత్తం నానా హంగామా సృష్టించడానికి సిద్ధమైనరు మరి తెదేపా కార్యకర్తలు అని చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి మరి మద్దతుదారులను కూడా చెప్పచ్చు వీళ్ళు. ఎందుకంటే మరి రేవంత్ రెడ్డి డిసెంబర్ 3న ఫలితాలు వచ్చిన రోజు వీళ్ళే తెదేపా జెండాలు పట్టుకొని రేవంత్ రెడ్డి ఇంటి ముందర కూడా ఎగిరిన కార్యకర్తలు కూడా వీళ్ళే. కాబట్టి మరి వీళ్ళు వచ్చేది తెలియదు, పోయేది తెలియదు కాదు, ఈసారి వచ్చినప్పుడల్లా స్వాగత సత్కారాలు మరో రేంజ్లో ఉంటాయని చెప్పడానికి ఇదే నిదర్శనంగా మనం గమనించవచ్చు. ఈ అసంపూర్తి ప్రాజెక్టులపై సీఎం నజర్ అని చెప్పి ఆ 6 తర్వాత పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశం. 241 కోట్లు వెచ్చిస్తే 48,000 ఎకరాలకు సాగునీరు వచ్చే అవకాశం. మరి 48,000 ఎకరాలకు 241 కోట్లతోటి ఏ రకంగా మరి సాగునీరు అందుతుంది? దీని వెనుక కాళేశ్వరం మరి ప్రాజెక్టు అనే అంశం ఉన్నదా లేదా అనేది ప్రజలు గమనించాలి. కాళేశ్వరం మీద విషయం కక్కుతూ ఉన్నారు, దానిలో వచ్చే ఇసుక తీసుకుంటా ఉన్నారు, దాని ద్వారా నీళ్లు తీసుకుంటా ఉన్నారు, దాని ద్వారా ఇప్పుడు ఏదైతే మరి హైదరాబాదుకు
మల్లన్న సాగర్ నుంచి తాగునీటిని తీసుకుపోతా అంటున్నారు. అన్నిటికీ మూల కారణమైన కాళేశ్వరం ప్రాజెక్టు మీద మాత్రం ఇంకా విషయం చిమ్మడం ఆపడం లేదనే అంశాన్ని మాత్రం ప్రధానంగా గమనించాలి. 4 ఏళ్ళు సర్వీస్ ఉంటే దంపతులకు స్థానచలనం, నగరంలోనే తిష్ట వేస్తామంటే కుదరదు, సాధారణ బదిలీపై ఆర్థిక సాధక స్పష్టీకరణ అని చెప్పి 4 ఏళ్ళ సర్వీస్ ఉన్న వాళ్ళను మరి భార్యాభర్తలను కూడా మరి తప్పకుండా బదిలీలు తప్పాయని చెప్పి హెచ్చరిస్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. నేల పొరల్లోనే గంగమ్మ, ఆశాజనకంగా లేని వర్షాలు, పైకిరాని జలాలు. జూన్ రాష్ట్ర సగటు భూగర్భ జలమట్టం 9.9 మీటర్లు, గత ఏడాదితో పోలిస్తే జూన్లో పోలిస్తే 1.2 మీటర్లు దిగువకు ఉన్నది అని చెప్పి ఇక్కడ మరి ఏదైతే మొలకల కోసం ఇక్కడ తొలకరి పలకరించినా కూడా అది ఆశాజనకంగా రాకపోవడంతో నీళ్లు పట్టుకుంటున్న పైపులతో నీళ్లు పట్టుకుంటున్న దుస్థితి ఇక్కడ ఉన్నది. ఆశించిన మేర వర్షాలు రావడం లేదు, ఇటు ప్రభుత్వం నుంచి సహకారం అందడం లేదు, ఇటు ప్రకృతి నుంచి సహకారం అందడం లేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. స్థానిక వార్తల విషయానికి వస్తే నెల రోజుల్లో 72 ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతుల కోసం సబ్స్టేషన్లకు తెచ్చిన గంగాధర మండల రైతులు. లూజ్ వైర్లు, లో వోల్టేజ్ అని చెప్పినట్టు ఈ పిడుగుపడి కాలిపోయాన్న ఈ కరెంటు సరిగా లేక అన్నదాతల పాటలు, వరినార్లను కాపాడుకునేందుకు తిప్పలని చెప్పి ఏదైతే మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం ఇక్కడ లో వోల్టేజ్ సమస్య, లూజ్ వైర్ల సమస్యను చూసినామో మళ్ళీ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ మార్పు ప్రారంభమైంది. మళ్ళీ ట్రాన్స్ఫార్మర్లను మన సబ్ స్టేషన్ల చుట్టూ తిప్పుకోవడం ప్రారంభమైంది. ఏదైతే లో వోల్టేజ్లతోటి ఇక్కడ మోటార్లు కాలిపోతూ ఉన్నాయి, దాంతోపాటు ట్రాన్స్ఫార్మర్లు ఓవర్లోడ్ తోటి ట్రాన్స్ఫార్మర్లు కూడా కాలిపోతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. పదవులు శాశ్వతం కాదు, రాజకీయంగా ప్రతి ఒక్కరు పోటీలో ఉండాలి, ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చాలి. మాజీ ఎంపీ వినోద్ కుమార్ అని చెప్పి నిన్నటి రోజున ఏదైతే మాజీ ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి పదవీలు ముగిసిన సందర్భంగా వాళ్ళందరికీ కూడా నిన్న పెద్దపల్లిలో అదేవిధంగా కరీంనగర్లో కూడా స్థానిక సంస్థల పదవీ కాలం ముగియడంతో ప్రజాప్రతినిధులకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులుగా చేసిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ సత్కారాలు ఏర్పాటు చేశారు. మళ్ళీ ఉప్పెనలా వస్తాం, భవిష్యత్ అంతా మనదే, ఎవరు అధైర్యపడద్దు, పైరవికారులే కండువాలు మార్చున్నారు, వాళ్ళతో అయ్యేదేం లేదు, పార్టీకి నష్టం లేదు. మాజీ మంత్రి కొప్పులీశ్వర్ పెద్దపల్లిలో తాజా మాజీ ప్రజాప్రతినిధులకు ఆత్మీయ సన్మానం అని చెప్పి మళ్ళీ ఉప్పెనలా వస్తాము. ఏదైతే పైరవికారులు ఉన్నారో వాళ్ళు మాత్రమే కండువాలు మార్చుతున్నారు, పటిష్టమైన క్యాడర్ ఎక్కడా కూడా కదలడం లేదు, క్యాడర్ ఎవరు కూడా ఓడడం లేదనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలని చెప్పి ప్రధానంగా మరి ఇక్కడ నిన్నటి రోజున కొప్పుల ఈశ్వర్ అదేవిధంగా ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని చెప్పి ఇక్కడ కోరుకండి చెందరు, గ్యారంటీలు అమలు చేసేదాకా పోరాటం ఆగదు అని చెప్పి ఇక్కడ మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలో నిన్న మాట్లాడిన అంశాన్ని ఇక్కడ ప్రధానంగా గమనించినాయి. గాలికి గడ్డిపోచలే పోతాయి. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణరావు, గాలికి గడ్డిపోచలే పోతాయి కానీ గడ్డపారల లాంటి కార్యకర్తలు వారు. బీఆర్ఎస్ హయాంలో అనేక సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించాం, పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు పోతారు, వాళ్ళు పోతేనే గడ్డపారల లాంటి కార్యకర్తలను తయారు చేసుకునే సత్తా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. కేసీఆర్ నాయకత్వంలో ప్రతి ఒక్కరు పనిచేయాలని చెప్పి ఇక్కడ నిన్న రోజున మరి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు పిలుపునిచ్చిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. పుట్టమదుపై విమర్శలు అర్ధరహితం. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే పుట్టమదుపై విమర్శలు చేయడం అర్ధరహితమని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పుట్టమదుపై చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటుగా ఉన్నాయన్నారు. నాడు మంతని ఎమ్మెల్యేగా పుట్టమదు ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ నాయకుడు తనకు శ్రీధర్ బాబు నుంచి ప్రాణహాని ఉందంటూ పార్టీ నుంచి బయటకు వచ్చానని గుర్తు చేశారు. అప్పుడు మధు గొప్పవాడని ఊరూరా ప్రచారం చేసిన విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. ఇప్పుడు శ్రీధర్ బాబుకు పదవి రావడంతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరి పుట్టమదుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏ ఎండ కాగొడుగు పట్టిన చందంగా ఉందన్నారు. పదవులు శాశ్వతం కాదు, ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలను గుర్తుంచుకోవాలని సూచించారు అని చెప్పి నిన్న రోజున మండల బీఆర్ఎస్వై అధ్యక్షుడు బొమ్మగాని అనిల్ గౌడు, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మణులు, మండల మహిళా అధ్యక్షురాలు పొన్నం రాజేశ్వరి, సిద్దిపల్లి మాజీ సర్పంచ్ తాటికొండ శంకర్, జూలపల్లి మాజీ ఉప సర్పంచ్ పోల్దాసరి సాయికుమార్, నాయకులు నీలం సీను, రామ్మూర్తి తదితరులందరూ కూడా మరి నిన్నటి రోజున ఏదైతే మండల పార్టీ అధ్యక్షుడు అక్కడ మరి వైనాల రాజు అని ఆయన మరి తీవ్ర పరుష పదజాలంతో ఇక్కడ పుట్టమదును దూషించడం జరిగింది. మరి ఇదే వైనాల రాజు గతంలో పుట్టమదు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను కాంగ్రెస్ కార్యకర్తలే చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు, అందుకు శ్రీధర్ బాబు ప్రోత్సహిస్తున్నాడని చెప్పి పుట్టమదుని ఆశ్రయిస్తే ఆయన భార్య అప్పుడు సర్పంచ్గా ఉండే
బడుగు బలహీన వర్గాలకు సంబంధించి మరి తక్కువ స్థాయి కులస్తులు ఇవాళ ప్రజాప్రతినిధి అయిండు, ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరినీ ఉంటుందని చెప్పి ఆయన చేరికను జూలపల్లి గ్రామస్తులందరూ వ్యతిరేకించినప్పుడు కూడా అందరినీ సముదాయించి ఆయన పార్టీలో తీసుకుంటే ఆయన పెద్దపల్లి నుంచి మంత్రిని రాక కూడా పుట్టమదుకు మరి ఇక్కడ వాల్ రైటింగ్లు రాయించిండు. మరి నీలాంటి గొప్ప నేత ఎవరు లేరని చెప్పి ఆయన మరి పుట్టమదును పొగుడుతూ అవి చేసిండు. శ్రీధర్ బాబు రాక్షసులుగా అభివర్ణించిండు. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడంతో మళ్ళీ పుట్టమదు మీద తీవ్ర విమర్శలకు దిగుతున్న అంశాన్ని మనం గమనించాలి. ఇక రెండో వైపు చూసుకున్నట్టయితే ఇక్కడ వైనాల రాజును మరి పార్టీ పదవి నుంచి తొలగించాలని చెప్పి కాంగ్రెస్ నాయకులందరూ కూడా శ్రీధర్ బాబుకు ఏకారువు పెడుతున్న అంశాన్ని కూడా చూస్తే ఆయన నైజం ఏ విధంగా ఉంటుంది, ఆయన ఎలాంటి వ్యక్తి అనేది ఇక్కడ మనం ప్రధానంగా గమనించవచ్చు. ఎవరైనా మరి రాజకీయాల్లో శత్రుత్వం అంటే పార్టీల పరంగా ఉండాలి, విధానాల మీద విభేదించాలి, కానీ వ్యక్తిగతంగా దూషణలకు పాల్పడితే మరి మేము కూడా మరి నువ్వు వెదవా అంటే మేము ఇంకో మాట అనాల్సి వస్తుంది, మీ సార్ను మేము అనలేమా అని చెప్పి కూడా నిన్న బీఆర్ఎస్ నాయకులు చెప్పిండు. మాకు మా నాయకుడు ఇచ్చిన సంస్కారం ఉన్నది, నువ్వు నోటికొచ్చినట్టు నోరు జారితే మరోసారి నోరు జారితే మేము కూడా మీ సార్ను అదే విధంగా మరి సంబోధించాల్సి ఉంటుందని చెప్పి కూడా నిన్న పెద్ద ఎత్తున హెచ్చరిక చేసిన అంశాన్ని కూడా మనం ఈ సందర్భంగా గమనించవచ్చు. ఇక నిన్న రోజున కమాన్పూర్ ప్రెస్ క్లబ్ మరి కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా సాయి శంకర్, పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా సాయి శంకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం కమాన్పూర్లో జరిగిన టీడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమాన్పూర్ మండల ప్రెస్ క్లబ్ నియామకాన్ని చేపట్టారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా బండ సాయి శంకర్, ప్రధాన కార్యదర్శిగా మల్యాల సురేష్ గౌడ్, కోశాధికారిగా గాదెబాలయ్య, కార్యవర్గ సభ్యులుగా ఎండి జబ్బార్ ఖాన్, దండే కృష్ణ, ఆరపల్లి శంకర్, పొన్నం నవీన్ కుమార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని చెప్పి నిన్నటి రోజున మరి సాయి శంకర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా మరోమారు ఎన్నికైండు. ప్రస్తుతం ఆయన కమాన్పూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా మరి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరోసారి జరిగిన కార్యవర్గం ఎంపికలో నిన్నటి రోజున మళ్ళీ ఏకగ్రీవంగా ఎంపిక అవడం జరిగింది. మరి టీజీ తరఫున కూడా ఆయనకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం. కంగ్రాచులేషన్స్ టు మిస్టర్ సాయి శంకర్. మీరు ఇదే విధంగా ఏదైతే ప్రెస్ క్లబ్ మరి సభ్యుల వాళ్ళ న్యాయమైన హక్కుల కోసం పోరాటం చేయాలని చెప్పి వాళ్ళకి రావాల్సిన మరి ఏవైతే ఉంటాయో న్యాయమైన డిమాండ్లన్నింటినీ కూడా పరిష్కరించాలని కోరుతూ మరోసారి కంగ్రాచులేషన్ తెలియజేస్తూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.